హలో మార్కెటర్స్, మనం ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి ఫీజు ఎంత పే చేయాలి. సో ఈ టాపిక్ మనం చూస్తే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో మార్కెటింగ్లో ఈ రోజున ₹99 నుంచి మీకు 10 lakhs రూపీస్ దాకా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో అవి పక్కన పెడితే, ఫీజు గురించి పక్కన పెడితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ దేనికోసం నేర్చుకుంటారు అనేది మీరు ఫిక్స్ కావాలి. అంటే మీరు జాబ్ కోసం నేర్చుకుంటున్నారా, పాయింట్ నెంబర్ 1. లేదంటే కనుక మీరు కెరియర్‌లో స్కిల్ నేర్చుకోవడం కోసం నేర్చుకుంటున్నారా? లేదంటే ఏది ఒక స్కిల్ అంటే ఒక బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ మార్కెటింగ్‌తో చాలా అవసరం ఉండి నేర్చుకుంటున్నారా? లేదంటే మీరు ఒక సేల్స్ జాబ్ చేస్తున్నారు. లేదంటే ఏదో ఒక జాబ్ చేస్తే ఈ స్కిల్ నేర్చుకుంటే మీ కెరియర్‌లో కొంచెం సాలరీ పెరుగుతుందని నేర్చుకుంటున్నారా? అనే ఈ 3 పాయింట్స్ ఉంటాయి. సో ఈ 3 పాయింట్స్‌లో మీ ఫోకస్ ఏంటో తెలుసుకోండి. మీరు గనక కెరియర్ ఫోకస్ అయితే గనక మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్‌మెంట్స్ ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం కాదు, మార్కెట్‌లో ఇప్పటికి చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని జాబులు రాకుండా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీరేంటంటే ప్లేస్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గనక ఏ ఇన్‌స్టిట్యూట్ మీకు ఎక్కడ నేర్చుకుంటే మీకు ప్లేస్‌మెంట్ వస్తుందో చూసుకోండి. అంటే డిజిటల్ మార్కెటింగ్ మీరు కట్టే ఫీజ్ అయితే ఏదైతే ఉందో ఆ ఫీజుని మీరు ఎక్స్‌పెండిచర్ కింద చూడకుండా ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాట్ ఎవర్ ఫీ యూ ఆర్ పేయింగ్, మీరు కరెక్ట్‌గా మీరు ఎంత ఫీ పే చేస్తున్నారు, ఆ ఫీ మీరు 1 మంత్‌లో మీరు సాలరీ కింద తెచ్చేసుకోవచ్చు. అండ్ అది ఇంక్రీజ్ అవుతా ఉండదు కానీ తగ్గుతూ ఉండదు. సో దట్స్ వెరీ ఈజియెస్ట్ థింగ్. సో మీరు చూడాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నప్పుడు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అవుతున్నారా లేదా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాడు చెప్పే ట్రైనింగ్ అనేది రియల్ టైం ఓరియంటెడ్గా ఉందా. అంటే అక్కడ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్తే మీరు రేపొద్దున డైరెక్ట్గా వర్క్ చేయగలుగుతున్నారా లేదా, అది ఇంపార్టెంట్ థింగ్. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తుందా, లేదంటే జావా ట్రైనింగ్ అని చెప్పేసి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్పేసి, డేటా సైన్స్ అని చెప్పేసి, టెస్టింగ్ టూల్స్, ఒరాకిల్ అలా అన్నీ ఇస్తుందా. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ కంపెనీ విచ్ ఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్, వాళ్ళ ఎక్స్పర్ట్స్ అవుతారు. వాళ్ళ దగ్గర దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ యూ. అంటే మీ జాబ్ ప్లేస్ చేయడానికి కానీ దేనికైనా సరే దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీ కూడా అప్రోచ్ అవుతూ ఉంటుంది వాళ్ళని బేసిక్గా. సో అదే మన ఎంబ్లిక్స్ అకాడమీ కూడా మనకి అడ్వాంటేజ్ అదే. మన ఎంబ్లిక్స్ అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఏం చేస్తామంటే మన దగ్గర వీ హ్యావ్ ఏజెన్సీ ఆల్సో, మనకి యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ట్రైనింగ్ ఆల్సో. ఓన్లీ అండ్ వీఆర్ డూయింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇండస్ట్రీలో నాకు ఎవడన్నా డిజిటల్ మార్కెటింగ్ క్యాండిడేట్ కావాలంటే, చైతన్య నాకు ఇద్దరు డిజిటల్ మార్కెటింగ్ క్యాండిడేట్స్ కావాలి, మంచి వాళ్ళు ఉంటే చెప్పంటే ఆటోమేటిక్గా అలా ప్లేస్మెంట్స్ అనేవి ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 3. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 ఏంటంటే మీ ట్రైనర్కి, మీరు ఎవరైతే మీ ట్రైనర్ చెప్తున్నారో ఆ ట్రైనర్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందా చూడాలి. అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అప్డేట్ అవుతూ ఉంటుంది. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే వాట్ ఎవర్ ద డిజిటల్ మార్కెటింగ్ ఉన్నది ఈ రోజు ఏదైతే ఉందో 1 year తర్వాత మారిపోతుంది. సో ట్రైనర్ రియల్ టైంలో వర్క్ చేయకపోతే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే కనుక, సో అతను లాస్ట్ 1 year బ్యాక్ టెక్నాలజీ లేకపోతే 2 years బ్యాక్ టెక్నాలజీ చెప్తూ ఉంటాడు. సో దానివల్ల ఈరోజు మీకు జాబ్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి. సో అది చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్, సో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి మీతో వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్పిస్తారు. అది కాదు డిజిటల్ మార్కెటింగ్ అంటే. డిజిటల్ మార్కెటింగ్ కోర్ సబ్జెక్ట్స్, కోర్ టాపిక్స్ మీకు చెప్తున్నారా లేదా, ఇవి చూడండి. ఇవన్నీ ఒక యాంగిల్ అయితే, ఏ కంపెనీ అయితే మీకు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు వెళ్ళి నేర్చుకుందాం అనుకున్నారో వాళ్ళ బ్రాండ్ డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా. అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యూట్యూబ్ హ్యాండిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వెబ్ పేజెస్ ఎలా ఉన్నాయి, ఈ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫీజు అంటారా, ఫీ స్టార్టింగ్ ఫ్రమ్ ₹20,000 నుంచి ఈరోజు మార్కెట్లో ఒక 20-25 నుంచి ఒక డీసెంట్ ఫీ. అంటే హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ ఓన్లీ, లేదు అలా కాదు నాలెడ్జ్ కోసం అంటే కనుక మీకు డిఫరెంట్ ఉన్నాయి. అవి కూడా మీకు అరౌండ్ 15,000 నుంచి అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అలా కాకుండా యూట్యూబ్లో రికార్డింగ్స్ లాంటివి ₹499 ఉంటాయి. బట్ దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏముండదు. అంటే ఇంట్రాక్షన్ ఉండదు. మీకు ఏదైనా కోర్స్ నేర్చుకుంటే కనుక ఆ కోర్స్ అనేది ఇంటరాక్టివ్గా ఉండాలి, ట్రేడర్ మీ ముందు ఉండాలి, డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫీ గురించి ఫోకస్ చేయకుండా మీ కెరియర్ అనేది, ఇప్పుడు మీరు వాట్ ఎవర్ ఫీ ఆర్ పేయింగ్, మీరు పే చేసే ఒక 20,000 ఫీజు, ₹25,000 ఫీజు, ₹30,000 ఫీజు, అది గట్టిగా చెప్పాలంటే మీకు 1 to 1.5 months శాలరీ. మీరు అంటే 1 to 1.5 months ఖాళీగా ఉంటే మీకు ఆ ఎక్స్పెండిచరు మీకు ఖర్చు అయిపోతుంది. అండ్ మీకు శాలరీ రావడం కాకుండా మీకు ఎక్స్ట్రా జేబులో ఇంకా ఖర్చు అవుతూ ఉంటాయి. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం చూస్తే కనుక మీరు ఒకటే చూసుకోండి, మీకు
ప్లేస్మెంట్ అనేది ఇన్స్టిట్యూట్లో ఉందా లేదా చూసుకోండి. సో మన ఇన్స్టిట్యూట్ చూస్తే మన దగ్గర హ్యూజ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మీరు కూడా సీరియస్గా ఉండాలి, అంతే కసిగా ఉండాలి, వర్క్ నేర్చుకోవాలని కసిగా ఉండాలి. అంతేగాని డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఈవెన్ మన ఎంబ్లిక్స్లో జాయిన్ అయినా సరే జస్ట్ ఫీజు కడితే మీకు జాబ్ అనేది వచ్చేది. కానీ మీలో కూడా ఫోకస్, ఆ డెడికేషన్, ఆ కసి ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్లో నాకు జాబ్ రావాలి, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ మై లైఫ్ అని గట్టిగా ఫోకస్గా చేస్తే కనుక డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ అనేది చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు, ఈజీగా గ్రాప్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు కూడా కొంచెం ఫోకస్ పెడితే వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ జాబ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. మీకు ఇంకా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటాయి కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్.